ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికి నమస్కారం. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్ వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పైన వచ్చేసరికి ఇమీడియట్ గా మెడికల్ సిబ్బంది ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్న లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయించి ఆర్ఐ చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. బుల్లెట్ ఇంజురీస్ తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఆసిఫ్ ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టేశారు. ఇది మిగతా డీటెయిల్ తర్వాత మళ్ళీ ఒకసారి 2 రోజులు మళ్ళీ తప్పించుకున్నప్పుడు అవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి, చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ అండి.